మీకు తెలుసా చనిపోయిన వ్యక్తి కూడా సజీవంగా బ్రతికించే దేవాలయం గురించి? మన దేశంలో మరియు ప్రపంచంలో చాలా అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. నిజానికి ఈ ప్రదేశాల చరిత్ర అద్భుతంగానే ఉంటుంది. భారతదేశంలో కూడా ఒక ఆలయం ఉంది. దాని కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఆలయంలో చనిపోయిన వ్యక్తి మళ్ళీ జన్మిస్తాడని చెప్తారు. ఇది కొంచెం ఆశ్చర్యం అనిపించినప్పటికీ ఇదే నిజం. ఈ ఆలయానికి మృతదేహాన్ని తీసుకెళ్తే అది జరుగుతుంది. ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని లక్మండ్లో ఉంది. ఈ ప్రదేశం చుట్టూ గుహలు మరియు పురాతన మహాదేవ్ ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఇక్కడ త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు పురాతన వస్తువుల శాఖ వారికి వివిధ పరిమాణాలు మరియు రకాల శివలింగాలు కనిపించాయి. ఈ ఆలయం యమునా నది ఒడ్డున బర్నీఘట్ అనే ప్రదేశానికి సమీపంలోనూ ఉంది. మహాభారత కాలంలో దుర్యోధనుడు పాండవులను కాల్చి చంపడానికి ప్రయత్నించినప్పుడు పాండవులు దుర్యోధనుడి యొక్క ప్రణాళికను ఎలాగో తెలుసుకొని ఇక్కడ ఉన్న గుహ నుండి తప్పించుకున్నారు. కాబట్టి ఈ ప్రదేశానికి చాలా పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రదేశంలో శివునికి అంకితం చేయబడినటువంటి పురాతన ఆలయం కూడా ఉంది. మరియు ఈ ఆలయం కేదార్నాథ్ శిఖరం వద్ద ఉన్న ఆలయం వల్లే కనిపిస్తూ ఉంది. ఆలయానికి కూడా దాని స్వంత చరిత్ర ఉంది మరియు దాని వెనుక ఉన్న కథ మరింత ఆశ్చర్యపరుస్తుంది. చాలా కాలం క్రితం శివలింగం మీద పాలు పోయడానికి ఒక ఆవు ప్రతిరోజు ఇక్కడికి వచ్చేది. అలా చాలా కాలం పాటు కొనసాగించినప్పుడు ఒకరోజు ఆవు యజమాని ఆ ఆవును అనుసరించాడు. ఆ ఆవు చేసే పని చూసి యజమాని షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని రాజ్యం మొత్తం తెలుస్తుంది. 6వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయానికి సమీపంలో కొన్ని రాతి శాసనాలు కూడా ఉన్నాయి. ఇక జలంధర్ రాజ్యం నుండి మరణించిన తన భర్త చంద్రగుప్తుని జ్ఞాపకార్థం యువరాణి ఈశ్వరిచే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుపుతుంది. ఆలయంలో ఆకుపచ్చ రంగు శివలింగ్ మరియు ఎరుపు రంగు శివలింగ్ కూడా ఉన్నాయి. ఇది వివిధ కాలాలకు చెందినదని నమ్ముతారు. అయితే ఈ గుడిలో చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతుకుతాడు అంటే గుడిలో ద్వారపాలకుడి ముందు మృతదేహాన్ని పెడితే ఆలయ పూజారి దేహంపై పవిత్ర జలం చిలకరించి చనిపోయిన వ్యక్తి కాసేపటికి బతుకుతాడని చెప్తారు. ప్రాణం వచ్చిన తర్వాత భగవంతుని నామాన్ని స్మరిస్తే గంగాజలం అందిస్తారు. ఈ గంగాజలం తాగిన తర్వాత శరీరం తిరిగి మృత స్థితికి చేరుకుంటుంది. ఇందులో ఈ అద్భుతమైన సంఘటన యొక్క అసలు రహస్యం ఏంటో ఎవరికీ తెలియదు లేదా అసలు చెప్పలేదు. ఈ ఆలయానికి 2 ద్వారపాలకులు ఉన్నారు. వారిలో ఒకరి చెయ్యి విరిగింది. ఎందుకు అనేది కూడా ఒక రహస్యంగానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.